హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సి జీడీ ఏదైతే 2025కి సంబంధించి ఏదైతే ఉందో మీకు ఎగ్జామ్ సిటీ మరియు డేట్కి సంబంధించి ఇంకా రాలేదు. సో దానికి సంబంధించిన యొక్క అప్డేట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ చెప్పాను. మీకు 27వ తేదీ నాటికి సాయంత్రంలో మీకు ఎగ్జామ్ సిటీ అండ్ డేట్లు రిలీజ్ చేయాలని ఉన్నారు. ఆ రోజు నాటికే 90% మీకు ఆ రోజే రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఆ రోజు ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నా 27వ తేదీ లోపే 26వ తేదీ కానీ లేకపోతే 28వ తేదీ కానీ ఈ మధ్యలో అటు ఇటు మార్చి మీకు అనేది రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ సిటీకి సంబంధించిన రిలీజ్ అవుతుంది. సో అందుని ఆ లింక్తో సహా మీకు నేను పెడతాను. ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ టెలిగ్రామ్ ఛానల్లోనే వస్తుంది. ఖచ్చితంగా నాకు నెట్వర్క్ ఉంటే మాత్రం 2 తెలుగు స్టేట్లలోనే ఫస్ట్ అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా. నాకు నెట్వర్క్ రాకపోతే మాత్రం నేను చెప్పలేను. నేనున్న ప్లేస్లో నెట్వర్క్ ఒకసారి వస్తే ఇంకోసారి రాదనమాట. నేను పీడిఎఫ్ అప్లోడ్ చేసిన 10 నిమిషాలకు మీకు అప్లోడ్ అవుతుంది అనమాట. ఆలోపు మీరు తెలుసుకోవచ్చు, ఒక లేట్ అవ్వచ్చు అని ఇలా ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏమంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని లేకపోతే ఎవరో చెప్పారని నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తున్నారు. సో వాళ్ళందరూ వాళ్ళ ఊహాగానాలు ఏదో క్రియేట్ చేసుకొని అని చెప్తున్నారు తప్ప ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు నాకు. సో మీకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు అయితే మీకు ఎగ్జామ్ డేట్లు అనేది ఉన్నది. అదే డేట్లో మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఈ వరకు పోస్ట్ పోన్ సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చింటే ఎవరికి ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది. సో మీకు వెబ్సైట్లో ఇంకో 10-20 నిమిషాల్లో వెబ్సైట్లో పెడతారనగా ముందే చెప్తాను ఖచ్చితంగా. మీకు అప్డేట్ ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుందని కూడా చెప్తాను. సో ఇంకోటి అంటే ఈ పోస్ట్ పోన్ ఊహాగానాలు అయితే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటి అప్డేట్ వస్తే చెప్తాను, కానీ నాకు తెలిసి సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అనేది కనిపించట్లేదు. ఇంకోటి ఏమంటే కర్ణాటకకు సంబంధించి కర్ణాటక రీజన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్లు అనేది రిలీజ్ చేశారు. పోస్ట్ పోన్ చేసే ఆలోచన ఉంటే వాళ్ళు దాన్ని కూడా మొత్తం పోస్ట్ పోన్ చేస్తారు. సో కొంచెం అక్కడక్కడ పోస్ట్ పోన్ చేసే పరిస్థితి పెట్టుకోరు. సో వాళ్ళకి ఆల్రెడీ కర్ణాటక వాళ్ళ రీజన్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ సిటీ డేట్లు అనేది వాళ్ళకి రిలీజ్ అయిపోయినాయి. మీకు కూడా 27వ తేదీ లోపే మ్యాక్సిమం 90% 27వ తేదీ, ఒకవేళ మిస్ అయిన 26 కానీ లేదా ఆ తర్వాత 28 కానీ ఈ మధ్యలో ఏదో ఒక టైంలో మీకు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే నేను అప్డేట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సో ఖచ్చితంగా మీకు ఈ ఉన్న కొద్ది రోజుల్లో ఈరోజు 24 అంటే కూడా అది ఒక 6, అది ఒక 4, 10 రోజులు అనుకోండి గట్టిగా కూర్చుంటే. తర్వాత మీ ఎగ్జామ్ డేట్లో ఒక రోజు ముందు వెనక ఉండొచ్చు, కొంతమందికి 10 రోజుల తర్వాత ఉండొచ్చు, కొంతమందికి 5 రోజుల తర్వాత కొంతమంది ఉండొచ్చు. షిఫ్ట్లు వైజ్ నడుస్తూ ఉంటుంది అనమాట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా 4 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు ఇలా ఉంటాయన్నమాట. అది షిఫ్ట్లు వైజ్ నడుస్తూ ఉంటుంది. అది ఏ షిఫ్ట్లో అయినా ఉండొచ్చు, మీకు కొంచెం టైం దొరకవచ్చు, ఎలాగైనా జరగచ్చు అనమాట. ఈ ఉన్న కొద్ది రోజుల్లో అది 10 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు, 20 రోజులు, మీ ఎగ్జామ్ డేట్ ప్రకారం చెప్తున్నాను నేను. అది 20 రోజులు అవ్వచ్చు. ఎన్ని రోజులైనా సరే ఉన్న టైంలో పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ని నమ్మబాకండి. వాళ్ళు చెప్పేది వ్యూస్ కోసమో లేకపోతే ఇంకో దేనికోసం చెప్తాంటారు తప్ప పర్ఫెక్ట్ అనాలిసిస్ వాళ్ళ దగ్గర ఉండదు. సో వాళ్ళు ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తుంటారో ఆ స్ప్రెడ్ చేసిన దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తుంటారు తప్ప ఇంకోటి ఏమి ఉండదు అనమాట. ఈ ఉన్న టైంలో బాగా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు బాగా చదువుకున్నారంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కావాలంటే మీ సీనియర్లు ఎవరైనా అడగండి, లేదా మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా అడగండి, వాళ్ళే చెప్తారు మన ఛానల్ గురించి. ఎవరైతే జీడీ జాబ్ కావాలంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టుల మీద ఎవడైతే మంచి గ్రూప్ తెస్తాడో వాడికే జాబ్ వస్తుంది. నువ్వు జనరల్ సైన్స్ పట్టుకొని ఎంత పీకులాడినా నీకు జాబ్ అనేది రాదు. నేను మొహం మీద చెప్తాను, అది కొంతమందికి నచ్చదు, అది మీ ఇష్టం. నచ్చకపోని అది మీ ఇష్టం. అది ఇంకోటి ఏమంటే ఈసారి కటాఫ్లు పోయినసారి కటాఫ్లు చేస్తే దాంట్లో కొంత రైట్ అయింది, కొంత ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఏమంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే వాడు ఇంకోటి ఇస్తున్నాడు. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పే. మనం ఆ విధంగా కాంపిటీషన్ ఇవి అయిపోయింది. దానికి కారణం ఒకటి అగ్నివీర్ రావడం, 2 వచ్చి అగ్నివీర్ 4 సంవత్సరాల కాన్సెప్ట్ మైండ్లో పడిపోవడం వల్ల ఇది పర్మనెంట్ జాబ్ని దీంట్లో పడిపోయారు. తర్వాత ఇంకోటి ఏమంటే సాఫ్ట్వేర్లో కొంచెం అటు ఇటు ఉండడం వల్ల అందరూ దీనికి వచ్చేస్తున్నారు. సో అమ్మాయిలకు అబ్బాయిలకి తేడా లేకుండా ఉంది. జనరల్కి సంబంధించి అయితే చెప్తాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. జనరల్లో పడిన పాటలు చెప్తాను, నేను కూడా పడినాను. భయంకరమైన కట్ ఆఫ్లు ఉంటాయి. సో 100 దాటిస్తే జాబ్, 100 దాటిస్తే తక్కువ వస్తే జాబ్ రావు. ఒక్క ఈడబ్ల్యూఎస్కి మాత్రం చెప్తాను. ఈడబ్ల్యూఎస్కి మాత్రం కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది తప్ప మిగతా ప్రతి కేటగిరీకి, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీకి అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఎస్టీ తెలంగాణ అయితే టాప్లో ఉంది అనమాట కట్ ఆఫ్లు. సో అలాంటి పరిస్థితి అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా సరే 100 మార్కులు ఎవడైతే దాటిస్తాడో వాడే ఉద్యోగం పడతాడు. ఎవడైతే 100 మార్కులు తక్కువ వస్తే గ్యారంటీ లేదు ఫైనల్ వరకు. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినా, నేను ఎంతో ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను కూడా, అయినా కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ కావట్లేదు. సో ఎందుకంటే మీరు పెంచుకున్న కాంపిటీషనే. ఎగ్జామ్ తెలుగులో ఉండడానికి కారణం జాబులు లేకపోవడం, కారణం స్టేట్లో జాబులు లేవు, సరైన నోటిఫికేషన్లు రావట్లేదు. సో ఇలా రకరకాల కారణాల వల్ల అందరూ జీడీ మీద పడిపోవడం వల్ల అమాంతంగా కటాఫ్లు అనేది పెరిగిపోతుంది. ఈ ఒక్క చిన్న నోటిఫికేషన్ వచ్చిన సఫాయి కర్మచారి వచ్చిన వేలల్లో పోతున్నారు. మొన్న ఐటీబీపీకి సంబంధించి సఫాయి కర్మచారికి పోతే ఎన్ని వందల మంది పోతున్నారు ఈవెన్ ఫిజికల్కి. సో ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు.
సో దాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఉన్న కొద్ది రోజుల్లో ఎలాంటి పోస్ట్ పోన్లు కానీ ఇలాంటి అప్డేట్ ఏం రాలేదు. అలాంటి అప్డేట్ వస్తే అఫిషియల్గా వస్తుంది, రాగానే ఖచ్చితంగా అప్డేట్ నేను ఇస్తాను. సో ఫిబ్రవరి 4వ తేదీన ఆ టైంలోనే మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసేది జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మీరు బాగా అనేది ప్రిపేర్ అవ్వండి. మెజారిటీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే రీజనింగ్, ఇంగ్లీష్ని గట్టిగా పెట్టుకోండి. రీజనింగ్ కూడా ఏ క్వశ్చన్ వచ్చినా సరే 100% చేసేలాగా ఉండండి. అప్పుడే మీకు మంచి మార్కులు గెయిన్ చేయొచ్చు. ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్లు అయితే అర్థమెటిక్, ఇంగ్లీషు, రీజనింగ్ 3 చేయండి. ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్లో ఏదైతే అర్థమెటిక్లో కొన్ని టాపిక్లు ఉన్నాయి, ఆ టాపిక్లని కొంచెం మీకు ఈజీగా ఉన్న టాపిక్లని, ఆ టాపిక్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయని మీకు అనిపించినప్పుడు నేను ఆల్రెడీ వీడియోని చాలా చెప్తానే ఉన్నాను ఏ టాపిక్లో ఏం వస్తాయని అర్థమెటిక్లు. సో వాటిలో నుంచి మీరు కొంచెం బాగా చదువుకున్నారంటే రాందాన్ని వదిలేయండి. రాందాన్ని పట్టుకొని పీకులాడద్దండి, వచ్చిందానే చదవండి. వచ్చిందని మళ్ళీ అదే చదవండి. అందులో నుంచే తగలుతాయి క్వశ్చన్లు, ఎక్కడ బయటికి పోవన్నమాట. సో ఎగ్జామ్ ఎలాగో తెలుగులో ఉంటుంది. సో తెలుగులో వాళ్ళు మీరు ఈజీగా ఆన్సర్లు చేయొచ్చు అనమాట. రాళ్ళు వేయద్దండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాళ్ళు వేసే పరిస్థితి పెట్టద్దండి. ఎలా రాళ్ళు వేయాలో కూడా చెప్తారు. ఎలా వేస్తే మీరు మార్కులు వస్తాయనేది కూడా మీకు ఎగ్జామ్ పోయేటప్పుడు ఒకసారి మీకు చెప్తాను. అతికి మించిన మీరు రాళ్ళు వేసారనుకో, ఏదో ఒకటి గుడ్ వాట్ అని అంటే తగలవు. ఎవడో 100లో ఒకరు తగులుతాయి, మీతో అందరికి తగలవు అనమాట. సో అలా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి అంతే. రాళ్ళు వేస్తే తగలుతాయనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దండి. అవి తగలవు, అది అయితే అయ్యా లేకపోతే ఎత్తిపోయాలి టైప్ అనమాట. ఈ ఉన్న టైంలోనే ఫోన్లు గిన్నెలు అన్నీ పక్కన పెట్టేసి బాగా చదువుకొని అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు బాగా రివిజన్ కొట్టండి. ఎంత రివిజన్ కొడితే మీరు చదివిందానే చదవండి. కొత్త సబ్జెక్టులు తీసుకురావద్దండి, కొత్త టాపిక్లు ఎత్తుకురావద్దండి. సో మీరు ఏదైతే చదివినారో దాన్ని తిప్పి దాన్నే రివిజన్ కొట్టండి. దాంట్లోనే క్వశ్చన్లు తగులుతాయి. వచ్చిన క్వశ్చన్ వదలబాకండి. ఏదైతే మీరు తెలిసిన క్వశ్చన్ ఉందో దాన్ని పర్ఫెక్ట్ ఆన్సర్ దింపండి. అలా కరెక్ట్గా మీరు భయపడకుండా ఎగ్జామ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈజీగా జాబులు అనేది కొట్టుకుంటారు. సో ఉన్న రోజు పోను భయంకరమైన కాంపిటీషన్ పెరిగిపోతుంది. లాస్ట్ కట్ ఆఫ్ 100 దాటిస్తే జాబ్, ఈసారి 110, 120, ఇంకోసారి పోతే ఆసారి జాబ్ ఒకటి రాదనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో దాన్ని మనసులో పెట్టుకొని వచ్చిన అవకాశాన్ని ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకుంటారో వాడికే సక్సెస్ ఉంటుంది. ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు ఇవన్నీ ఉంటే పనికి మాల టైం వేస్ట్, జాబులు రావు. తర్వాత మీరే అనేది ఇబ్బంది అనేది పడతారు.